శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 23వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదేవిధంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీకు విముక్తి పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానం అనేది రేపటి రోజున కాస్త కన్ఫ్యూషన్లో పడుతుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా బాగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా నిపుణుల సలహా తీసుకోవడం వల్ల మీకు మరింత ఉపయోగదాయకంగా మారుతుందని చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వాటిని ముందుగానే పసిగడితే సమస్యలు ఉండవు. స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఏర్పడతాయి. ఇక అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈరోజు సామాన్యమైన స్థితిగతి అనేది ఉండబోతోంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నము చేస్తున్నారు. ఇక స్నేహితుల దగ్గర వారు మీకు తమకు సహాయ సహకారాలను అందించే అవకాశం కూడా కనబడుతోంది. ఇక మేషరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులను మీరు చేసుకోవాలి. ఇక మీ తాలూకు ఈ రోజువారీ పనులలో మీ జీవిత భాగస్వామి మీకు సపోర్ట్గా నిలుస్తారు. ఇక మేషరాశి వ్యక్తులకు సంతానపరంగా చూస్తే సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలని అనుకుంటూ ఉన్నారో వారి ద్వారా మీకు కొంచెం ఉపశమనం అనేది కలిగే అవకాశమే ఉండబోతోంది. అంటే వారు మీకు చెడు చేయాలనుకున్నా కూడా అది మీకు మంచికే దారితీస్తుంది. పట్టుదలతో మీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు. విఘ్నాలను దాటుకుని ముందుకు వెళతారు. బుద్ధిబలంతో మీరు ముందుకు సాగాలి. ఆర్థికంగా మీకు చక్కగా కలిసి వస్తుంది. దగ్గర వారి సహకారం అనేది మీకు రేపటి రోజున ఉపయోగపడుతోంది. మీరు మాట పట్టింపులకు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఓపికగా ఎదురు చూస్తూ మీ పనులు చేసుకుంటే విజయం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త పాటించాలి. వృధా శ్రమ కనిపిస్తోంది. మేషరాశి వారికి రేపటి రోజున ఒక విధంగా కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉండబోతోంది. ఇక వృత్తి ఉద్యోగపరంగా కూడా కొంత వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. వ్యాపారాలలో కొన్ని మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడడం చాలా మంచిది. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి శివాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మీరు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోవడం ద్వారా మీకు అన్నింటా శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.